శ్రీగురుభ్యో నమ. శ్రీమతే రామానుజాయ నమ. కృష్ణం వందే జగద్గురుం. సజలజలదనీలం పల్లవీ కేళిలోలం శ్రితసురతరుమూలం విద్యుదుల్లాసిచేలం సురరిపుకులకాలం సన్మనో బింబలీలం నతసురమునిజాలం నోమి గోపాలబాలం అదరబింబ విడంబిత విద్రుమం మధురవేణునినాద వినోదినం కమలకోమల కమ్రముకాంబుజం కమపి గోపకుమారం ఉపాస్మహే. కృష్ణం వందే జగద్గురుం. శ్రీమన్మహాభారతం ఆదిపర్వం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఆదిపర్వంలో మనం ఆ తక్షకుడు కాశ్యపుడు వారి యొక్క సంవాదం నిన్న జరిగింది. ఆ పరీక్షిత్ మహారాజుని చంపడానికి తక్షకుడు రావడం, వాళ్ళిద్దరూ తారసిల్లడం, కాశ్యపుడు ఆయన. కాశ్యపుడేమో నేను ఆయన రక్షించడానికి వెళ్తున్నాను అని ఆయన చెప్పడం, ఈ తక్షకుడేమో నేను ఆయన చంపడానికి వెళ్తున్నానని నేను చెప్పడం. తక్షకుడు అంటాడు, నా విషయం చాలా ఘోరమైనది, అది శరీరంలో ప్రవేశిస్తే కనుక దాన్ని తీయడానికి ఎవరికి శక్యం కాదు, కాలకూట విషయం లాంటిది, వాడు మరణించక తప్పదు అని ఆయన అంటాడు. కాశ్యపుడు లేదు, ఎలాంటి కాలకూట విషయం శరీరంలో ప్రవేశించినా కూడా నేను దాన్ని బయటికి రప్పించి ఎవరైతే బాధపడ్డాడో ఆ మనిషిని మళ్ళీ పునరుజ్జీవం చేయగల శక్తి, అలాంటి విద్య నాకు తెలుసు, నేను అలా చేయగలను అని ఈయన ఒకళ్ళు అనుకున్నారు. అనుకున్న తర్వాత యది దృష్టం మయేహత్వం శక్తు కించిత్ చికిత్సితుం తతో వృక్షం మయా దష్టం ఇమం జీవయ కాశ్యప అని. ఓ కాశ్యప, ఈ ప్రపంచంలో నేను కరిచిన వారికి నీవు చికిత్స చేయడంలో సమర్థుడివే అయితే ఇగో ఈ వృక్షం ఒకటి ఉంది, ఆ వృక్షాన్ని నేను కరుస్తాను, దీన్ని మళ్ళీ జీవింపజేయి చూస్తాను, అప్పుడు నేను నమ్ముతాను అన్నాడు ఆయన. అంటే బ్రాహ్మణోత్తమ, నీ దగ్గర అంత గొప్ప మంత్రబలం ఉన్నట్లయితే నాకు ఇప్పుడు చూపించు, నేను ఈ వటవృక్షాన్ని నీవు చూస్తూ ఉండగానే దహించి వేస్తాను అని చెప్పడం జరిగింది. అయితే దశనాగేంద్ర వృక్షం త్వం యద్యేతదభిమన్యసే అహమేవం తయా దష్టం జీవయిష్యే భుజంగమా అని. కాశ్యపుడు అన్నాడు, నాగేంద్ర, నీవు చెప్పినట్టుగా ఆ మర్రి చెట్టును కరువు, నేను దాన్ని తిరిగి జీవింపజేస్తాను అనడం. అట్లాగే అంటే ఉగ్రశివుడు ఇలా చెప్తున్నాడు. ఉగ్రశ్రవుడు కాశ్యపుడు ఆ మాట చెప్పిన తర్వాత సర్వశ్రేష్ఠుడైనటువంటి తక్షకుడు మర్రి చెట్టుని కాటు వేశాడు. కాటు వేయగానే ఆ పన్నగేంద్రుడు కరిచిన విషంతో ఆ మర్రి చెట్టు మండిపోయి బూడిదగా మారిపోయింది. ద్విజోత్తమ, ఈ చెట్టును జీవింపజేయడానికి ప్రయత్నించు అని తక్షకుడు ఆ కాశ్యపునితో అనడం జరిగింది. భస్మీభూతం తతో వృక్షం పన్నగేంద్రస్య తేజస భస్మ సర్వం సమాహృత్య కాశ్యపో వాక్యమబ్రవీత్ అని. ఉగ్రశ్రవుడు ఇలా చెప్తున్నాడు, ఆ తక్షకుని విషాగ్నితో భస్మీభూతమైనటువంటి వృక్షాన్ని బ్రతికించడానికి ఆ బూడిదను అంతా ప్రోగు చేసి కశ్యపుడు తక్షకుడితో ఈ విధంగా చెప్తున్నాడు.
విద్యాబలం పన్నగేంద్రపశ్య మేద్య నమస్సుతౌ అహం సంజీవయామ్యేవం పశ్యతస్తే భుజంగమా. నాగరాజా, నా విద్యాబలాన్ని చూడు. నీవు చూస్తుండగానే ఈ వృక్షాన్ని జీవింపజేస్తాను చూడు అని అప్పుడు ఆ మహానుభావుడు విద్వాంసుడైనటువంటి ఆ కాశ్యపుడు తన మంత్ర విద్యాబలంతో ఆ భస్మరాశిని మళ్ళీ వృక్షంగా జీవింపజేయడం జరిగింది. మొదట అంకురంగా, తర్వాత 2 ఆకులతో, ఆ తర్వాత చిగురుటాకులు, కొమ్మలు, ఉపశాఖలు కలిసిగేటట్లుగా క్రమక్రమంగా ఆ చెట్టును ఆశ్చర్యకరంగా కాశ్యపుడు మళ్ళీ జీవింపజేయడం ఆశ్చర్యపరిచింది ఈ తక్షకుడికి. మహాత్ముడైనటువంటి కాశ్యపుని మంత్రబలంతో జీవించిన ఆ మర్రి చెట్టును చూసి తక్షకుడు కాశ్యపుడితో ఇలా అన్నాడు: బ్రాహ్మణోత్తమ, ఇది నీకు ఏమీ అద్భుతం కాదు. కాశ్యప, నా విషయాన్ని కానీ ఇతర సర్పాల విషయాన్ని కానీ ఏ మంత్ర విద్యాబలంతో హరించగలవు. కానీ తపోదన, నీవు ఏ ప్రయోజనాన్ని ఆశించి పరీక్షకు దగ్గరికి వెళ్తున్నావు? ఈయనకి తెలిసింది. సరే, ఈయన బతికించేస్తాడు అనుకున్నాడు. అయితే నీకేంటి? ఎందువల్ల ఆయన దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది? ఎందుకోసం వెళ్తున్నావు ఆయన దగ్గరికి? అంటే ఆ రాజేంద్ర నుండి ఏ ఫలాన్ని ఆశిస్తున్నావో అది దుర్లభమైనా సరే దాన్ని నేనే నీకు ఇస్తా. పరీక్షిత్ మహారాజు బ్రాహ్మణ శాపంతో తిరస్కరించబడ్డాడు కదా, అతని ఆయుష్ కూడా క్షీణించింది. ఈ స్థితిలో నీవు ఎంత ప్రయత్నించినా నీ కార్యం సిద్ధించకపోవచ్చు. నాకు సందేహమే. అంటే నీవు అనుకున్నట్లుగా కార్యం సిద్ధించకపోతే ఈ లోకంలో నీవు సంపాదించిన కీర్తి అంతా ఆ కిరణాలు లేని సూర్యుడిలాగా అదృశ్యమైపోతుంది సుమా అన్నాడు. అప్పుడు కశ్యపుడు ఇలా అంటున్నాడు: తక్షక, నేను ధనాన్ని సంపాదించడానికి ఆ రాజు దగ్గరికి వెళ్తున్నాను. నీవు ఆ ధనాన్ని నాకు ఇయ్యి. అలా చేస్తే ఆ ధనం తీసుకొని వెనుదిరిగి వెళ్ళిపోతానన్నాడు. తక్షకుడు ఇలా అంటున్నాడు: ఆ రాజు నుండి ఎంత ధనాన్ని కోరుతున్నావో దానికంట అధికంగా నేనే ఇస్తా. నీవు వెనుదిరిగి వెళ్ళవచ్చు అన్నాడు. అంటే తక్షకుని మాటలు విని మహా తేజస్వి, బుద్ధిశాలి అయినటువంటి కాశ్యపుడు పరీక్షిత్ గురించి కొంతసేపు ధ్యానించి విచారించాడు. అయితే ఆ కాశ్యపుడు తన దివ్య జ్ఞానంతో పరీక్షిత్తుని ఆయు సమాప్తం అయిందని గ్రహించాడు. అందుచేత తక్షకుని కోరిక ప్రకారం ధనం తీసుకుని అక్కడ నుండి తన ఊరికి వెళ్ళిపోవడం జరిగింది. కాశ్యపుడు వెళ్ళిపోయిన తర్వాత తక్షకుడు అతి త్వరితంగా హస్తినాపురాన్ని చేరుకోవడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత పరీక్షిత్తు మంత్రవేత్తలతోనూ విషాన్ని హరించే ఔషధులతోనూ తనను రక్షించుకోవడానికి సిద్ధంగా ఉన్నాడని విన్న ఆ తక్షకుడు తన కార్యసాధన కోసం ఏ ఉపాయంతో పరీక్షిత్తు ప్రాణాలు అపహరించాలి అని ఆలోచించడం జరిగింది. మాయతో పరీక్షిత్తును మోసగించాలి అని అనుకున్నాడు. కొందరు నాగుల్ని, దర్భలు, పొలాలు తీసుకుని తారల అంటే తాపసుల వేషంలో మహారాజు దగ్గరికి వెళ్ళవలసిందిగా ఆజ్ఞాపించాడు. అయితే వాళ్ళతో ఈ విధంగా అంటున్నాడు: మీరు మన కార్యాన్ని సఫలం చేయడానికి రాజుగారి దగ్గరికి వెళ్ళండి. ఏమాత్రం భీతి చెందకండి, ఉద్వేగపడకండి. ఆ రాజు మీరిచ్చిన ఫలాలను, పుష్పాలను తీసుకోవాలి. మీతో పాటే నేను కూడా అదృశ్య రూపంలో అక్కడికి వస్తాను అని అనగానే తక్షకుడు చెప్పినట్లే ఆ సర్పాలన్నీ ఆ విధంగా చేయడం జరిగింది. అయితే పూర్తిగా వాళ్ళందరూ దర్భలు, జలం, పండ్లు అవన్నీ తీసుకుని వెళ్ళడం జరిగింది. మహాపరాక్రమశాలైనటువంటి పరీక్షిత్తు వాటన్నింటినీ తీసుకున్నాడు. కృత్వా తేషాం చ కార్యాణి గమ్యతామిత్యువాచతాన్ గతేషు తేషు నాగేషు తాపచ్చద్మ కుపిషు అమాత్యాన్ సుహృదైశ్చైవ ప్రోవాన్ సమపరాధిపః భక్ష్యంతు భవంతో వై స్వాదూనీమాని సర్వసః తాపాపైర్నీతాని ఫలాని సహిత మయా తతో రాజా సనచ్చనపాన్యాధాతుమైచ్చత. ఆ ఫలాన్ని తీసుకున్న రాజు అందరికీ పారితోషికాన్ని ఇచ్చి మీరు వెళ్ళండి అని వారందరినీ పంపించాడు. ఆ తాపస వేషంలో ఉన్న ఆ నాగులు వెళ్ళిపోయిన తర్వాత పరీక్షిత్తు తన మంత్రులతోనూ స్నేహితులతోనూ
తాపసులు తెచ్చినటువంటి తీయని ఫలాలను మీరు కూడా తినండి అని చెప్పడం జరిగింది. అందరూ పండ్లను తీసుకున్నారు. బ్రహ్మ వ్రాసిన వ్రాత ప్రకారం శృంగి మహర్షిచే ప్రేరేపింపబడి మహారాజు ఆ ఫలాల్లో ఒకదాన్ని స్వయంగా భుజించడం జరిగింది. ఆ పండులోనే తక్షకుడు ఆ క్రిమి రూపంలో చేరడం జరిగింది. ఆ పండు మహారాజ్ చేతిలో ఉన్న సమయంలో అందులో ఒక చిన్న క్రిమి కనిపించింది. చూడడానికి ఆ పురుగు చిన్నదిగా కనిపించింది. కళ్ళు నల్లగా ఉన్నాయి. శరీర కాంతి తామ్రవర్ణంగా ఉంది. అంటే పరీక్షిత్తు ఆ కీటకాన్ని తన చేతిలోకి తీసుకుని మంత్రులతో ఈ విధంగా అన్నాడు. ఇప్పుడు సూర్యభగవానుడు హస్తాద్రిని చేరాడు. అందుచేత ఈ సమయంలో నాకు విషం వల్ల ఎటువంటి భయం ఉండదు. శాపం ఇచ్చిన మహర్షి సత్యవాది. ఈ పురుగు తక్షకుడై నన్ను ఖర్చుగాక. ఈ విధంగా మునిశాపం తీరిపోతుంది, నా దోషం పరిహారం అవుతుంది అని అనుకున్నాడు. కాలం చేత ప్రేరేపింపబడినటువంటి మంత్రులు అతని యొక్క మాటలను అనుసరించారు. తరువాత రాజు ఆ పురుగును తన మెడ మీద ఉంచుకొని గట్టిగా నవ్వాడు. అలా రాజు నవ్వుతూ ఉండగానే రాజుకు ఇచ్చిన పొలం నుండి త్వరగా బయటకు వచ్చి పెద్ద ధ్వని చేస్తూ రాజును చుట్టువేసి తక్షకుడు కాటు వేయడం జరిగింది. ఇది శ్రీ మహాభారతంలో ఆదిపర్వంలో ఆస్తిక పర్వం అనేటటువంటి తక్షక వంశం అనేది 43వ అధ్యాయం మనకు ముగిసింది. అట్లాగే జనమేజయుని యొక్క రాజ్యాభిషేకము గురించి మనకి 44వ అధ్యాయంలో మనకి ఈ ఆదిపర్వంలో మనం అన్వయం చేసుకోబోతున్నాం. తేతయా మంత్రిణో దృష్ట్వా భోగేన పరివేష్టితం విషణ్ణవదనా సర్వే రురుద్రుద్వస్తరుఖితాః. గ్రసురుడు చెప్తున్నాడు, మంత్రులందరూ తమ రాజేంద్రుని నాగేంద్రుడు ఆ చుట్టుకొనడం చూచి విచారవదనాలతో మిక్కిలి దుఃఖితులయ్యడం జరిగింది. తక్షకుడు చేసిన ఊత్కార శబ్దాన్ని మంత్రులు విని దూరంగా పారిపోయారు. పరీక్షితుని కరచిన తర్వాత తక్షకుడు అద్భుతంగా ఆకాశానికి వెళ్ళిపోతుంటే మంత్రులు అతనిని చూశారు. అతనిని చూసి మంత్రులందరూ శోకపరవశులయ్యారు. ఆ ఒంటి స్తంభం మేడ తక్షకుని విషాగ్నితో దగ్ధమైపోయింది. ఈ దృశ్యాన్ని చూసి మంత్రులు అందరూ చెల్లాచెదరై పారిపోయారు. రాజు పిడుగుపడిన విధంగా కుప్పకూలిపోవడం జరిగింది. తతో నృపే తక్షక తేజసాహతే ప్రయుక్ష్య సర్వాః సత్క్రియాః దుచిద్వదో శుచిర్ద్విదో రాజపురోహితస్తదా తదైవ ते तव्यसंनृपव्यमन्त्रिणः रूपं शिशुं तस्य मतं प्रचक्रिरे समेत्य सर्वे पुरवासिनो जवाः रूपं यमाहं तमिमित्रभातिनं कुरु प्रवीरं जनमेजयं जनाः. ఆ తక్షకుని విషాగ్ని వలన పరీక్షిత్తు దగ్ధమైపోయాడు. అతనికి పారలౌకిక క్రియలు జరిపించిన తరువాత బ్రాహ్మణులు, రాజపురోహితులు, మంత్రులు, ప్రజలందరూ కలిసి పరీక్షిత్తుని కుమారుడైనటువంటి శిశువైన అయినప్పటికీ చిన్నవాడైనా సరే జనమేజయునికి పట్టాభిషేకం చేశారు. ఆ జనమేజయుడు శత్రునాశన సమర్థుడు. ప్రజలందరూ అతనిని జనమేజయుడని పిలుస్తున్నారు. బాలుడైనప్పటికీ అతని ప్రజ్ఞ మహాపురుషుల బుద్ధికి సమానంగా ఉంది. తన తాతగారైనటువంటి ధర్మరాజులాగే వీరుల్లో జనమేజయుడు కూడా అగ్రగణ్యుడే. ఇతడు కూడా మంత్రులతోనూ పురోహితులతోనూ కూడి రాజ్యాన్ని ధర్మబద్ధంగా పరిపాలిస్తూ ఉండడం జరిగింది. తతస్తు రాజావమమిత్రతాపనం సమీక్షతే నృపస్య మంత్రిణః సువర్ణవర్మాణపేక్షకా శివం వకుష్టమాంతం వనయాం ప్రచక్రమః. ఇతని యొక్క మంత్రులు శత్రు సంహారంలో సమర్థుడే అని గమనించి ఇతనికి వివాహం చేసే నిమిత్తం కాశీరాజు అయినటువంటి సువర్ణవర్మ కుమార్తె వపుష్ట కోసం ఆ రాజుని అర్థించడం జరిగింది. ఆ సువర్ణవర్మ కురుప్రవీరుడై జనమేజయుని యొక్క ధర్మగుణాన్ని విని సంతోషించి
తన కుమార్తె అయినటువంటి వపుష్ఠమును అతనికిచ్చి వివాహం చేయడం జరిగింది. జనమేజయుడు కూడా ఆమెను భరించి ఆనందంగా జీవితాన్ని కొనసాగిస్తూ ఏక సతీ వ్రతుడై ఉండడం జరిగింది. పూర్వం ఊర్వశితో పురూరవుడు విచారించినట్లుగా జనమేజయుడు తన భార్య వపుష్ఠమతోటి సరస్సులలోనూ ఉద్యానవనాల్లోనూ విహరిస్తూ మహా ఆనందాన్ని పొందడం జరిగింది. వపుష్ఠను మహాపతివ్రతగా, రూపవతిగా, సౌందర్యవతిగా జనమేజయుని పొంది అంతఃపురకాంత అయినటువంటి వపుష్ఠమును మనసారా ఆ రాజుతో ఉండింది. ఈ రకంగా జరత్కారుడు పితరులకు దర్శనం ఇవ్వడం అన్నది ఇప్పుడు తర్వాత మనం అన్వయించుకోవడం జరుగుతుంది. ఇది శ్రీ మహాభారతంలో ఆది పర్వంలో ఆస్తిక పర్వం అనేటువంటి ఉపపర్వం అని జనమేజయ రాజ్యాభిషేకం ఈ విధంగా మనకి అన్వయమైంది. మిగిలినవి తరువాత అన్వయం చేసుకోవడం జరుగుతుంది. కృష్ణం వందే జగద్గురుం.